అందరికీ నమస్కారం. నేను మీ ప్రభాకర్. సివిఆర్ ఓం ఛానల్ వారికి, సివిఆర్ ఓం భక్తి ఛానల్ వారికి అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ యోగా దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ జూన్ 21న జరుపుకుంటాం. కానీ ఇది ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలుసా? 2014లో సెప్టెంబర్ 27వ తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుందామని చెప్పి ప్రతిపాదన చేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికా, ఇంగ్లాండ్, ఇంకా కొన్ని దేశాలు దరిదాపుగా 193 మంది ప్రతినిధులతో 175 మంది మద్దతు ఇచ్చారు. దాంతో ఆ రోజు ఫిక్స్ అయింది, ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 జరుపుకోవాలి అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఈరోజు జరుపుకుంటున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తీసుకొచ్చింది, మన ముందుకు తీసుకొచ్చింది మన ప్రధాని మోడీ గారే. అయితే ఈ తీర్మానం పెట్టినప్పుడు చాలా విస్తృతమైన చర్చలు జరిగాయి. సెప్టెంబర్ తర్వాత డిసెంబరు 2014లో దీన్ని ఆమోదించారు. ఆ తర్వాత 2015లో మొట్టమొదటిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. వరల్డ్ మొత్తం. అంటే దీని యొక్క ప్రత్యేకతను గుర్తించి అందరూ కూడా దీన్ని ఆమోదించి చాలా బాగా జరుపుకున్నారు. అప్పటి నుంచి జూన్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం. యోగా డే ఏంటి? యోగా డే రోజు ఏం జరుపుకుంటారు, ఏం చేస్తారు అంటే, జనరల్గా యోగా యొక్క ప్రత్యేకతని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చాటి చెప్తారు. ఎన్నో చోట్ల యోగా కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. రోజు చేసే యోగా వేరు, యోగా దినోత్సవం రోజు స్పెషల్గా కొన్ని ప్లేసెస్ని అనుకొని అక్కడికి కొన్ని వేల మంది వచ్చి చాలా బాగా యోగా గురించి చెప్పడం, యోగా చేసి చూపించడం, యోగా ప్రత్యేకతని అందరికీ తెలిసేలా చేయడం, ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రధాని మోడీ గారు కూడా చాలా చాలా చోట్ల పాల్గొంటారు ఈ ప్రపంచ యోగా దినోత్సవం రోజు. నా విషయానికి వస్తే యోగా నేను ఒక 2-3 సార్లు ట్రై చేయడం జరిగిందండి. అంటే నేను గేమ్స్ ఆడడము, జిమ్కి వెళ్ళడము అన్నీ చేశాను. యోగా కూడా ఒకసారి చేద్దాము, యోగా చాలా బెటర్ కదా అని చెప్పి ట్రై చేశాను. ఒక 2-3 టైమ్స్ ట్రై చేసినా కానీ నా వల్ల అవ్వలేదు. నేను దాన్ని చేయలేకపోయాను. నా జీవితంలో ఒకటి వెళుతుందంటే అదే, ఎప్పటికైనా యోగా నేర్చుకొని డైలీ యోగా చేయాలి అని. ఎందుకంటే అండి, ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా ఏదో ఫిజికల్గా మనకి హెల్ప్ అవుతాయి, కొన్ని మెంటల్గా హెల్ప్ అవుతాయి. కానీ యోగా అనేది మనకి శరీరపరంగా లేకపోతే మానసిక పరంగానే కాకుండా ఎటువంటి రోగాల్ని కూడా దగ్గర రాకుండా చేస్తుందంట. ఒక పెద్ద మెడిసిన్ లాంటిది యోగా అని చాలామంది చెప్తుంటారు గొప్పగా. నీకు ఒక అద్భుతమైన యోగం కలగాలి జీవితంలో అంటే యోగా నేర్చుకోవాలి, యోగా చేయాలి. యోగా ఒక ప్రత్యేకతని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన భారతీయులు ఎంతగానో ప్రేమించే కళ ఇది, యోగా అనేది. సో మన తర్వాతి తరం వాళ్ళు, ఆ తర్వాతి తరం వాళ్ళు, ఎన్ని తరాలైనా సరే యోగా అనేది అంతరించిపోకుండా ఉండాలంటే మనందరి జీవితాల్లో దానికి ఇంపార్టెన్స్ ఉండాలి. సో డెఫినెట్గా మీరందరూ కూడా తప్పకుండా యోగాని ఫాలో అవుతారని, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్న యోగా ఇష్టమైన వాళ్ళు, యోగాని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ యోగాలో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న వాళ్ళందరికీ కూడా నా సల్యూట్. కొన్ని వీడియోస్ మనం చూస్తుంటాం రీల్స్లో, వాటిల్లో బాబోయ్, ఆ బాడీని ఎలా అంటే అలాగా వాళ్ళు మెలికలు తిప్పేస్తారు, మొత్తం తిప్పేస్తారు, 2 కాళ్ళు తీసుకొచ్చి పైన పెడతారు. అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీలో. అండ్ ఒక సాత్వికత ఉంటుంది యోగా చేసే వాళ్ళలో. అంటే హార్ష్గా మాట్లాడడం కానీ, లేకపోతే రూడ్గా బిహేవ్ చేయడం కానీ ఇలా ఉండదు. ఒక మంచి పద్ధతిగా మాట్లాడడము. ఒక రకంగా చెప్పాలంటే అండి, దేవుడి పూజలు ఇవన్నీ ఎలాగో యోగా కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే యోగా ద్వారా చాలా
చాలా రకాల రోగాల్ని తగ్గించిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాల గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. యోగా గురువులు ఉన్నారు. యోగా ద్వారా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. మరి మన ప్రధాని గారు యోగా చేస్తారు. మరి ఆయన ఎంత పని చేస్తారు? 24 గంటల్లో ఆల్మోస్ట్ 22, 23 గంటలు వర్క్ చేస్తారంట ఆయన. మరి ఆయన అంత వర్క్ చేసి కూడా ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే నాకు తెలిసి యోగా డెఫినెట్గా ఒక ముఖ్యమైన కారణం అయి ఉంటుంది. అంటే మెంటల్గా స్ట్రాంగ్, ఫిజికల్గా స్ట్రాంగ్, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి యోగా. దీని ప్రత్యేకతను మనందరం తెలుసుకొని దీన్ని తప్పకుండా మనం ఫాలో అవుతూ ప్రతి సంవత్సరం జూన్ 21 తారీఖున యోగా దినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకుందాం. నేను కూడా ఈ జూన్ 21న యోగా దినోత్సవం రోజు ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక చోట యోగా కార్యక్రమంలో పాల్గొంటాను. ఎప్పటికైనా నేను యోగాని డెఫినెట్గా నేర్చుకుంటాను, ఫాలో అవుతాను ఇన్ మై ఫ్యూచర్. సో మీరందరూ కూడా యోగా దినోత్సవాన్ని బాగా జరుపుకోండి, యోగాలో పాల్గొనండి, యోగాని ముందు తరాలకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. మీ ప్రభాకర్.